Not the word shouldn't be live in the denomination. వాక్యము సంఘ శాఖల్లో జీవించట్లేదు. But it has to be live individual. ఆ వాక్యం ఎక్కడ జీవించాలి అని అంటే ప్రతి వ్యక్తిలోని వ్యక్తిగతముగా. Why do you come to church? సంఘానికి ఎందుకు వస్తున్నావు నువ్వు? We shouldn't just to show ourselves I'm a Christian. No. నేను క్రైస్తవుడని చూపించుకోవడానికి కాదు. No, it's not like that. లేదు, ఆ విధంగా కాదు. అది మీరు ఖచ్చితంగా చేయాలి. Coming here to make the word live in our life. మనం ఎందుకు వస్తా ఉన్నాం అని అంటే ఆ వాక్యం అలా జీవించాలని మనం వస్తున్నాం. The word living in the individual. ఎందుకనంటే వ్యక్తిగతంగా మనలో ఆ వాక్యం జీవించాలి కనుక. Amen. When Moses met God, మోషే దేవుణ్ణి కలుసుకున్నప్పుడు the word become his personal. ఆ వాక్యము ఆయనకు వ్యక్తిగతం అయిపోయింది. అది And the word started living in individual. ఆ వాక్యము ఆ వ్యక్తిలో జీవించడం ప్రారంభించింది. Living word and Moses become one. ఆయన మోషే మాత్రం కాదు కానీ అప్పటి నుంచి సజీవ వాక్యము ఆయన ఒకటైపోయారు అక్కడ. Amen. ఆమేన్. That's what God wants today. అదే దేవుడు ఈ రోజును కూడా కోరుకుంటున్నాడు. Has to be a word and you are one. దేవుడు ఏం అడుగుతున్నాడు అని అంటే నువ్వు వాక్యము ఒకటైపోవాలని అడుగుతా ఉన్నాడు ఆయన. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా.